ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మనం టీవీ స్క్రీన్ పై 50 సంవత్సరాలు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ సుమతి గారైతే ఒక సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా రోడ్డుపై వెళ్ళి అసలు ఒక అమ్మాయికి ఎంతలా ఒక ప్రొటెక్షన్ ఉంది అని అయితే ఒకసారి ఆ దిల్సుఖ్ నగర్ రోడ్ పైన అయితే నిల్చోవడం జరిగింది. అక్కడికి దాదాపు ఒక 40 మంది మందు తాగి లేకపోతే గంజాయి తాగి వచ్చి నీ రేట్ ఎంత అనేది అసభ్యకరంగా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఇప్పుడు నెలకొంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరాచకాలు మనం రోజుకొకటి చూస్తూనే ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈ దిశ నిర్భయ ఇలాంటి కేసులు ఎన్నెన్నో ఉన్నాయి. ఇక ఒక ఆడపిల్లపై అంత అరాచకంగా ఒక అబ్బాయి పడిపోయి రేప్ చేసి ఇలాంటి సందర్భంలో కూడా ఎంతో మంది అసలు ఏం మాట్లాడతారో తెలుసా? ఒక ఆడపిల్ల ఆ సమయంలో ఎందుకు బయటికి వెళ్ళింది? ఒక ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి? నిండుగా బట్టలు వేసుకోవాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, పద్ధతిగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్తూనే ఉంటారు. కానీ ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి మాత్రం మాట్లాడరు. దాన్ని ఏదో సమానంగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు అసలు ఆ అమ్మాయి బయట ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు ఆ టైంలో బయట ఉంది అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే మీ అందరికీ నా ఒకే ప్రశ్న, ఆ అమ్మాయి ఆ సమయంలో బయట ఎందుకు ఉంది అని ఆలోచించే ప్రజలు అదే సమయంలో అదే అబ్బాయి ఎందుకు అక్కడ ఉన్నాడు అన్నది కూడా మనం క్వశ్చన్ వేయాలి. అలా చేసినప్పుడే స్త్రీకి ఒక గౌరవం కావచ్చు, లేకపోతే ఈ ప్రొటెక్షన్ అయితే పెరుగుతుంది అన్నది నా నమ్మకం. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ఇంట్లో ఎవరైనా అబ్బాయిలు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీని ఎలా చూడాలి, ఎలా గౌరవించాలి అని నేర్పించడంలో మీ గొప్పతనం ఉంది. ఇంకా ముఖ్యంగా మన భారతదేశం గురించి మాట్లాడుకున్నట్లయితే అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా తిరిగి స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ తన ఇంటికి తను సేఫ్గా వెళ్తేనే మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినట్లు అని ఎంతో మంది వీరులు చెప్పారు. కానీ ఏం లాభం? కనీసం మన భారతదేశంలో ఒక మహిళ తెల్లవారుజామున బయటికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఇంటికి రాని పరిస్థితి ఇప్పుడు ఉన్నాయి. సో మీరు నిజంగా మనకు స్వాతంత్రం వచ్చింది అని నమ్ముతున్నారా? కొన్ని నిర్మానుష ప్లేసెస్ లో ఉంటాయి కదా, సో అక్కడ రేప్ జరిగింది, అమ్మాయి పైన అఘాయిత్యాలు జరిగింది అంటే మనం ఎంతో కొంతవరకు పక్కకు పెట్టొచ్చు. అక్కడ ఎవరు లేరు, సో అబ్బాయిలు కొంచెం బరి తెగిస్తున్నారు. కానీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా అమ్మాయిలకు జాగ్రత్త లేకుండా పోయింది. ఎందుకంటే హైదరాబాద్ అంతటా కూడా సీసీ కెమెరాలు, అలాగే ఏ సమయంలో కూడా సరే హైదరాబాద్ లో ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, నిర్మానుషంగా మాత్రం ఉండదు. అయితే ఇలాంటి సీసీటీవీలు ఇవన్నీ ఉండగానే అసలు ఒక అమ్మాయికి జాగ్రత్త లేకపోతే ఇక నిర్మానుషమైన ప్లేసెస్లలో అంటే పల్లెటూరులో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడన్నా ఆఫీస్కి లేట్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది మనం కనీసం ఊహించలేము. సో అలాంటి అయితే ఉన్నాయి. సో నగరంలో పెరుగుతున్న ఈ రౌడీయిజాలు, మహిళలపై లేని భద్రత గురించి కావచ్చు, అలాగే వీటన్నింటి గురించి పోలీసులు అయితే ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఇటీవలే నగరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయితే మారుతుంది. ఆ ఆపరేషన్ కు నాయకత్వం వహించింది డీసీపీ సుమతి గారు. సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే సమాచారం ప్రకారం రాత్రి వేళల్లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో కొంతమంది యువకులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఇబ్బంది పెడుతున్నారు అని ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 40 మంది యువకులు అక్కడ గుంపులుగా చేరి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అని పోలీసులు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలోనే డీసీపీ సుమతి గారు స్వయంగా రంగంలోకి దిగినట్లుగా మనకు తెలుస్తోంది. ఆమె సాధారణంగా కాకుండా సీక్రెట్ గా ఆ ప్రాంతంలో రాత్రి పర్యవేక్షణ కూడా చేపట్టారు. రాత్రి ఆపరేషన్ ఎలా జరిగింది అని అనుకుంటున్నారా? సుమతి గారు సాధారణ వ్యక్తిలా డ్రెస్ అయ్యి అక్కడ ఉన్న పోలీస్ టీమ్ తో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళారు. ఎవరికీ తెలియకుండా అక్కడి పరిస్థితిని దగ్గరగా పరిశీలించడం స్టార్ట్ చేశారు. ఆమె గమనించిన ముఖ్య విషయాలు ఏంటి అన్నది మనం చూసుకున్నట్టయితే ఆమె వెళ్ళింది 12 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు. అయితే దీనిలో తను గమనించిన విషయాలు ఏంటి అంటే రోడ్లపై అశాంతిని సృష్టించడం, అబ్బాయిలు స్థానిక ప్రజలలో భయం కలిగించేలా చేయడం, ఒంటరిగా ఉన్న ఒక మహిళను చూసి అనుచిత వ్యాఖ్యలు చేయడం. ఈ చర్యలు సామాన్యంగా కనిపించినా సరే భవిష్యత్తులో పెద్ద నేరాలకు దారి తీసే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు. ఇక పోలీసుల చర్యలు మనం చూసుకున్నట్టయితే అంటే వీళ్ళు ఎవరైతే 40 మంది వచ్చి మీ రేట్ ఎంత, అలాగే ఇది అది అని అనుచితంగా మాట్లాడారో ఈ సీక్రెట్ ఆపరేషన్ తర్వాత పోలీసులు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా అక్కడ తిరిగిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. ఇక వాళ్ళు యువకులు కాబట్టి
రేపు లాంటి ఏం చేయలేదు కాబట్టి, అంటే అనుచితంగా వ్యాఖ్యలు మాట్లాడారు బట్ ఇంకేం చేయలేదు కాబట్టి ఇక వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని వాళ్ళకి కౌన్సిలింగ్ మాత్రమే ఇచ్చి పంపించారు. ఇంకా ఎలాంటి కేసు మాత్రం నమోదు చేయలేదు. బట్ ఎవరైతే ఎక్కువగా గంజాయి కావచ్చు ఇవి తాగేసి ఎక్కువగా వాళ్ళు మాట్లాడే విధానం ఇదంతా కూడా చూసేసి కొంచెం డేంజర్గా అనిపించిన వాళ్ళ మీద అయితే కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇక ఇది కేవలం ఒక రాత్రి ఆపరేషన్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకుంటున్న ఒక ముందస్తు చర్యగా మనం భావించవచ్చు. ఇక మరి ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఆడపిల్లలపై అఘాయిత్యాలు అరాచకాలు ఎందుకు పెరుగుతున్నాయి అన్నది మనం చూసుకున్నట్టయితే నిరుద్యోగం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇక తప్పు స్నేహిత వర్గాలు, మనం ఎవరితో తిరుగుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతలా ఒక యువతని చెడు మార్గం పట్టేలా చేస్తుంది అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. యువతకి చట్టం మీద భయం తగ్గిపోవడం కూడా, అంటే ఈ రోజు తప్పు చేస్తే ఓ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాత చూసుకోవచ్చు అనే ఈ ధీమాతనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇవైతే అమ్మాయిల పైన భద్రత బాధ్యత లేకుండా చేసే ఇవి ప్రధాన కారణాలు అని చెప్పుకోవచ్చు. ఇక మహిళల భద్రత ఒక పెద్ద సమస్యగా మారింది మన భారతదేశంలో. మన దేశంలో ముఖ్యంగా నగరాలలో మహిళల భద్రత ఇంకా ఒక సవాల్గా మారింది చెప్పుకోవచ్చు. ఇక గతంలో కూడా దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఘటనలు మనందరినీ కలిచివేశాయి. ఇక ఇలాంటి ఘటనలు ప్రజలలో ఆందోళన కలిగించాయి మరియు కఠిన చట్టాలు అవసరము అని గుర్తు చేశాయి. ఇలాంటి సంఘటనలు ఎందుకు ప్రస్తావించాలి అంటే అవి మనకు ఒక హెచ్చరిక లాగా ఉంటాయి. సమాజం జాగ్రత్తగా ఉండాలి అని గుర్తు చేస్తాయి. పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో ఇలాంటి ఘటనలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఇక ఈ ఘటనలో డీసీపీ సుమతి గారి చర్యలు ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక సమస్యను ముందుగానే గుర్తించడం, సీక్రెట్ గా పరిశీలించడం చాలా అవసరం. సరైన సమయంలో చర్య తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది నిజమైన పోలీసింగ్ అంటే ఇదే అని చెప్పాలి. ఇక ప్రజల పాత్ర కూడా అంతే ముఖ్యం. కేవలం పోలీసులు మాత్రమే కాదు, మనం కూడా బాధ్యత తీసుకోవాలి. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలి, చట్టాలను పాటించాలి. తల్లిదండ్రులు యువతకు సందేశం ఇదే. ఇక తల్లిదండ్రులు మన పిల్లలపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు, ఏమి చేస్తున్నారు అన్నది కూడా మనము గమనిస్తూనే ఉండాలి. యువతకు ఒక సందేశం ఏంటి అంటే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. గౌరవం సంపాదించాలి కానీ భయం కలిగించకూడదు. సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఇక ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటి అంటే దిల్సుఖ్ నగర్ లో జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ ఒక చిన్న సంఘటనలా కనిపించింది, కానీ ఇది ఒక పెద్ద సమస్యకు ఒక హెచ్చరికగా చెప్పుకోవచ్చు. డీసీపీ సుమతి గారి చర్యలు మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. నేరం చిన్నదైనా సరే పెద్దదైనా సరే చట్టం ముందు అందరూ సమానమే. మనం నగరం సురక్షితంగా ఉండాలి అని అనుకోవాలి. అలా ఉండాలి అంటే పోలీసులు ప్రజలు కలిసి పనిచేయాలి. చూస్తున్నారు కదండి మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలని అసలు ఎలా గౌరవించాలి అన్నది కూడా తెలుసుకుంటే ఇలాంటి సంఘటనలు అయితే ఎంతో కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.